మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నేత కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రులు పెర్ని నాని, కొడాలి నాని విమర్శలకు టీడీపీ జనసేన నేతలు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పెర్ని నాని, కొడాలి నానిలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకే వైసీపీ శ్రేణులు అక్కసుతో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, వారే కార్యకర్తలపై దాడులకు పాల్పడటమే గాక తమపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు చేసిన అరాచకాలకు, అక్రమాలకు ప్రజలు 50,000 మెజార్టీతో సమాధానం చెప్పారని చురకలంటించారు. దాడులు ఎక్కడ జరిగినాయా? అసలు ఎందుకు జరిగినాయి దాడులు? 151 మంది ఉంటే మీ మీదే దాడి జరిగిందని అంటున్నారు. 151 మంది అంటలేదే. మీకు అధికారంలో ఉన్నాక మీరు చేసిన పనులు మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన ఏమేమి మాట్లాడినారో అనరాని మాటలు అన్నారా లేదా? ఇది అన్యాయమా కాదా? నోటితో ఒక మాజీ ముఖ్యమంత్రి 40 ఏళ్ళ అనుభవం ఉండి మీకంటే 20-30 ఏళ్ళ వయసు పెద్ద ఆయన పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఎవరు కూడా మామూలు మనిషిని కూడా మాట్లాడరు. కొడాలి నాని గారు అయితే అసలు నోటు ఒకటి కాదు, లవంగా అంటాడు, యాలక్కాయ అంటాడు, చెక్క అంటాడు. ఇవన్నీ అన్యాయం కాదా? నువ్వెందుకు మాట్లాడాలి? నువ్వు మాట్లాడింది తెలియదా నీకు బాధని? నీకు లేదా? ఒక ముఖ్యమైన ఆయన రాజకీయంగా సీట్ ఇస్తే నువ్వు